ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, పరలోక సారథి ప్రభునా వారధి, పరలోక సారథి ప్రభునా వారధి, యేసు నా రథ సారథి నా హృదయ కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. బబులోను బానిస బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకునియా, ఈ యొక్క రాత్రి కాలం సమయంలో దేవుని అనుగ్రహము ఎవరికైతే ఉంటుందో వాళ్లకు యేసు ప్రభుల వారి బ్లెస్సింగ్స్ అన్ని ఉంటాయి. అందుకే ఏలైనగా మనకు శిశు పుట్టను, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఇదంతా మీకు అందరూ తెలుసు. ఆయన సమాధానకర్త, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యము ఉండే తండ్రి అని మనం చూస్తాం. అలాగా యేసు ప్రభు గురించి దేవుని మనుషులారా యెహోవాను సన్నిధించుడు, యెహోవాను భయభక్తులు గలవారా యెహోవాను సన్నిధించుడు. యెరూషలేమును నివసించు యెహోవా సీయోనులో నుండి సన్నిధింపబడుగాక. యెహోవాను స్తుతించుడు. దేవుడు ఆయన శక్తి, ఆయన ప్రభావాన్ని తెలియజేస్తున్నాడు పెద్ద ప్రవక్త. అలాగనే ప్రవక్త అయినటువంటి దావీదు కూడా ప్రవక్తనే. ప్రవక్త అయినటువంటి దావీదు కూడా యెహోవాను స్తుతించే విధానాన్ని పదే 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 తెలియజేస్తున్నాడు. ఈ యొక్క స్తుతులు మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనకారుడు చాలా చోట్ల ప్రతి విషయంలో కూడా స్తుతి అనే అంశం
నుంచి వచ్చిన ఈ లేవీలనే ఆయన స్తుతి చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అది ముఖ్యమైన విధానం. ఎవరు స్తుతించాలి అంటే అప్పటి వరకు తండ్రి అయిన దేవుని యొక్క క్రమం ఏంటంటే లేవీలు మాత్రమే స్తుతించాలి. అంటే లేవీలు స్తుతి చేస్తూ గైడ్ చేస్తూ నడిపిస్తూ ఉంటే మిగతా వాళ్ళంతా ఫాలో కావాలి. మొట్టమొదట స్తుతి చేయవలసినటువంటి ఆరాధించవలసినటువంటి వాడు లేవీలు, వాళ్ళని మిగతా వాళ్ళు ఫాలో కావాలి. అందుకని ఇక్కడ అహరోను వంశం అన్నాడు, లేవి అన్నాడు, మళ్ళీ ఏమంటున్నాడు ఇశ్రాయేలు. అంటే అందరూ కూడా స్తుతించాలి. బట్ ఎవరి గైడెన్స్ లో ఉండాలి అంటే లేవీల యొక్క గైడెన్స్. ఎందుకు లేవీలు అంటే ఈ లేవీ వంశాన్ని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు స్తుతి చేయడానికి అని మనం గమనిస్తే అహరోనులో ఉన్న విధేయత. అంటే స్తుతి చేయవలసిన వాళ్ళ క్యారెక్టర్ ఏమై ఉండాలంటే విధేయత, తగ్గింపు స్వభావమై ఉండాలి. తర్వాత అహరోను నిష్కల్మషమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి. అంటే ఏమాత్రం అనుమానం సంశయం లేనివాడు. వాళ్ళ అన్నయ్య మోషే కర్రలు తీసుకొని రాకుంటే మిగతా వాళ్ళంతా కనుక్కుంటూ గురుకుంటూ నిర్లక్ష్యంగా చేశారు. కానీ అహరోను అలా చేయలేదు. అహరోను బాధ్యతగా ఎందుకో చెప్పాడు అన్నయ్య తీసుకురావాలి అనేసి, అయితే వాళ్ళ తమ్ముడు చెప్పిన విషయాన్ని ఎందుకో చెప్పాడని అన్న అయినా కూడా తమ్మునికి విధేయత చూపించి దేవుని చేత ప్రత్యేకింపబడి ప్రతిష్ఠించబడ్డాడు అన్న విషయం గుర్తించి ఎంత చక్కగా మోషే మాటకు కట్టుబడి అహరోను చేతి కర్రను తీసుకొస్తారు. అందుకే దేవుడు అన్ని కర్రల కంటే కూడా అహరోను యొక్క కర్రను చిగిరింప చేయడం మనం చూస్తున్నాం. ఈ యొక్క అహరోను మోషే వీళ్ళంతా లేవి వంశంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే. చూడండి ఎంత గొప్ప గొప్ప. తర్వాత అహరోను శుద్ధ హృదయంతో ఈ పని చేస్తాడు. నమ్మకంగా చేస్తాడు, యథార్థంగా చేస్తాడు, శుద్ధ హృదయంతో చేస్తాడు, తగ్గించుకొని పని చేస్తాడు, విధేయతగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి స్తుతి చేయవలసిన వాళ్ళ గుణ లక్షణాలు ఇవి ఉండాలి. ఇవి లేకుండా మనం స్తుతి చేస్తే ఆ స్తుతులు ధూపమై దేవుని సన్నిధికి చేరకపోగా మన స్థుతులన్నీ మనకే వస్తాయి, మన ప్రార్థన మన ఎదురుకే వస్తాయి. ఆ మాట కూడా దావీదే రాస్తాడు. దేవా, నేను పాపమును లక్ష్యం చేసిన ఎల్లా నా ప్రార్థన వినకపోవుదుగాక అని తేటగా చెప్పేస్తాడు, తేటగా తేల్చి చెప్పేస్తాడు. తర్వాత కీర్తన 59లో మనం చూస్తే మీరు ప్రార్థిస్తున్నారు, ప్రార్థనలోనే ఇవన్నీ వచ్చేస్తాయి. స్తుతి, ఆరాధన, కృతజ్ఞతాస్తుతులు, విజ్ఞాపన, యాచన, ఇవన్నీ ప్రార్థనలో ఒక భాగం. 5 భాగాలు ఉన్నాయి ప్రార్థనలో కూడా. వాక్య జ్ఞానంలో కూడా 5 భాగాలు ఉన్నాయి. ఈ 5 భాగాలలో ప్రార్థన అనే అంశాన్ని మనం మరి చెప్తూ ఉంటాం. అలాగా దేవునికి చేసే ప్రార్థన మీ చేతులు రక్తంతో మరి కలుషితమైనప్పుడు, మీ చేతుల యొక్క అపరాధము నాకు కనపడుతున్నప్పుడు మీ ప్రార్థన నేను ఎలా వింటాను? వినను కదా. ముందు మీ చేతులు శుద్ధి చేసుకోండి అంటాడు. అలాగనే యెషయా 1వ అధ్యాయము 16వ వచనాలు అక్కడంతా చూస్తే కూడా అలాగే ఉన్నాయి. మీ చేతులు ఒకసారి చూసుకోండి. మనం ఏం చేస్తున్నాం? మన యొక్క హృదయాన్ని సరిదిద్దుకోం, చేతుల యొక్క పనిని ఏం చేశామని కూడా ఆలోచించాం. అవివేకంతో, ఇందాక ఎవరో పాట చక్కగా పాడారు, అవివేకిని దేవాలి కదా. వివేకం ఉండాలి. పాట పాడేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, స్తుతి చేసేటప్పుడు నిజంగా నా చేతులు పరిశుద్ధంగా ఉన్నాయా? పరిశుద్ధమైన చేతులెత్తి దేవుని స్తుతిస్తూ ఉన్నాడా? చేతులెత్తండి అంటున్నారు, మంచిదే. మన చేతులు పరిశుద్ధంగా ఉన్నాయా? అందుకే ఇక్కడ ఈ యొక్క తండ్రి అయిన దేవుడు దావీదు ద్వారా ఈ మాట తీవ్రంగా రాయిస్తూ ఉన్నాడు. యెహోవాను స్తుతించాలి, కానీ ఎలాంటి హృదయంతో స్తుతించాలి అంటే శుద్ధ హృదయంతో. అందుకే హృదయ శుద్ధి గలవారు ధనులు వారు ఎవరిని చూస్తారు? దేవుని చూస్తారు. అంటే పరలోకంలో ఎప్పుడు స్తుతే ఉంది, అక్కడ విజ్ఞాపన లేవు. పరలోకంలో యాచించడం లేదు, పరలోకంలో ఇంకేమీ లేదు, కానీ కేవలం స్తుతి మాత్రమే. అది తెలుసు కాబట్టే దావీదు పదే 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 ఈ కీర్తనలంతా కూడా 147 నుంచి ఇక 150 అయితే టోటల్గా స్తుతి గురించే అక్కడ రాయబడింది. అందుకే ఇక్కడ ఇశ్రాయేలు వంశీయులారా అని చెప్పే మాట చెప్తున్నాడు. కాబట్టి మనం శుద్ధ హృదయంతో పరిశుద్ధమైన చేతులెత్తి దేవునికి స్తుతి ధూపం మనం వెయ్యాలి. తర్వాత ఎక్కడ అంటే ఎక్కడైనా చేయొచ్చు, మందిరంలోనే మాత్రం కాదు. మందిరానికి మాత్రమే కట్టుబడి మందిరంలో అందరు చూడాలని, అందరు మెచ్చుకోవాలని చేసే స్తుతి ఆరాధన
అంటారు. అదంతా మీకు తెలుసు కాబట్టి కొత్త వివరణ. నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ, ఇవి రెండు ఉండాలి. ఆరాధించే వాళ్ళు ఎలాగో ఉండాలంటే సత్యం చెప్పేవారుగా ఉండాలి, ఆత్మతో. ఆత్మనే లేకపోతే నువ్వు ఏం ఆరాధన చేస్తావు? ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నావు. రోమా 8వ అధ్యాయంలో మనం చూస్తే ఎందరైతే దేవుని ఆత్మతో నడిపించబడతారో వారందరూ ఎవరైతారు? గట్టిగా చెప్పండి, ఎవరు? మళ్ళీ చెప్పండి, దేవుని కుమారులు. ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది. ఆ మాట రాయడానికి పౌలు ప్రత్యేకంగా రాసి ఉంచాడు. ఎవరైతే దేవుని ఆత్మను కలిగి ఉంటారో వాళ్ళు 100% దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అయితే మన సర్టిఫికేట్లో మన తండ్రి పేరు ఉంటుంది. మరి దేవుని పేరు ఉండాలి కదా. దేవుని పేరు ఉండాలంటే ఏమని ఉండాలి? క్రిస్టియన్ అని ఉండాలి. ఉందా? మరి ఉందా? ప్రశ్న వేసుకుందాం. సర్టిఫికేట్లో ఉండే, ఎందుకంటే సర్టిఫికేట్ ఇట్ ఈస్ అ ప్రూఫ్. అందుకనే యేసు ప్రభు వాళ్ళ జననానికి కూడా సర్టిఫికేట్ ఉంది. అక్కడ మొదటి ప్రజాసంఖ్య అది. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో ప్రపంచమంతట్లో మొదటి ప్రజాసంఖ్య, మొదటి పేరు యేసు ప్రభు యొక్క పేరే. యోసేపుకు మరియకు జన్మించిన యేసు ప్రభువు. అక్కడ యూదా వంశం గురించి కూడా అక్కడ రాయబడుతుంది. లేవి వంశంలో నుంచి మరియ వచ్చింది, కానీ ఇక్కడ యూదా వంశీకుడు కాబట్టి ఆ వంశంతో సహా అక్కడ యేసు ప్రభు పేరు లిఖితమైంది. చాలా యేసు ప్రభు గురించి మనం తెలిస్తే ఈ యొక్క గ్రంథకర్తలు ఎంతమందో చెప్తున్నారు. ఇట్ ఇస్ అ ప్రూఫ్ కూడా. ఇంకొక ప్రూఫ్ మనకు కావాలి అంటే మన యొక్క పుస్తకాలు చదువుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు, క్రీస్తు శకం అని ఉంటుంది, క్రీస్తుకు పూర్వం అంటుంది. ప్రతి పుస్తకం, ఏ పుస్తకం లిపి అన్నది క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు శకం. ఈ లిపి అంటే అక్షరం అన్నది దేవుని దగ్గర నుంచి వచ్చిందని ఆ యొక్క తత్వశాస్త్రంలో చెప్పడం ద్వారా, ఋషులు చెప్పడం ద్వారానే అక్షరం అన్నది దేవుడు అని, సరస్వతి అని పూజిస్తున్నారు. అంటే కొంత సత్యానికి కొంత కలిపి చేస్తున్నారు. వాళ్ళు పూజించమని దేవుడు చెప్పలేదు, బట్ వాళ్ళ థింకింగ్ అనమాట, అది అంతే. అందుకే ఈ రాత్రి కావాల్సిన ఏమందు మరి తండ్రిని తండ్రిగా, ఆత్మీయమైన తండ్రిని, మన ఆత్మలకు కాపరి. మనం ఆత్మలో జన్మించాం. ఆత్మలో జన్మించితేనే తప్ప పరలోక రాజ్య వారసులు కారు అని తేటగా చెప్తున్నా కూడా మన ఆత్మలో జన్మించడానికి ప్రూఫ్ ఏంటి? నువ్వు నీ తండ్రికి ప్రూఫ్ చెప్తున్నావు, ఫలానా తండ్రి కూతుర్ను, ఫలానా తండ్రి బిడ్డను అంటున్నావు, మంచిదే. మరి యేసు ప్రభు యొక్క బిడ్డనడానికి ప్రూఫ్ ఏంటి? నీటి బాప్తిసం ముఖ్యం కాదు. సున్నతి పొందుట ఎందు ఏం లేదు, సున్నతి పొందకపోవటం ఎందు ఏమీ లేదు. బ్యాప్టిజం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సైన్. అది మన హృదయాలను మార్చదు, మన జీవితాలను మార్చదు. బాప్టిజం ఎంతో మంది హిందువులు కూడా మునుగుతున్నారు నీళ్ళలో, సేమ్ మనం కూడా మునుగుతున్నాం అంతే. అప్పుడు చిలక పలుకుల్లాగా ఏమేమో చెప్తారు, వాటన్నిటినీ మనకి గుర్తున్నాయా? యెషయాలు అంటున్నాడు, నువ్వేమేమి ప్రమాణం చేసావో ఆ ప్రమాణానికి మర్చుకున్నాయా అంటున్నాడు. చూడండి 21 యెషయా 45:21 వచ్చిన మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియచేయుడి. రండి మన వివాదం తీర్చుకుందాం. మీరు నిజంగా నన్ను తండ్రి అంటున్నారు కదా, మరి తండ్రికి ఇవ్వాల్సిన ఘనత ఇచ్చారా అడుగుతున్నాను. ఈ లోక సంబంధమైన తండ్రుల కంటే ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులే ప్రాముఖ్యం. అది ఎవరికి? ఆత్మలో ఉండే వాళ్లకు మాత్రమే, లోకస్తులకు కాదు. లోకస్తులు లోకానుసారంగా రక్త బంధాన్నే ఎక్కువగా వాళ్ళు కోరుతారు. ఆత్మీయులు ఆత్మ బంధాన్ని ఎక్కువగా కోరుతారు. అందుకే నా పదే పాపం పాస్తమేనేమో నాకు వాక్యం చెప్పమని చెప్పారు. వాళ్ళు చూస్తేనేమో మీరే ఖచ్చితంగా వాక్యం చెప్పాలి, ఈరోజు మా పాపకు కూడా పేరు పెట్టాలని ఒకటే ప్రెజర్ చేస్తున్నారు. సేమ్ టైమింగ్స్ ఇక్కడ చూస్తే సరే ఎలాగో ఒకలాగని చెప్పేసి నేను ఇంకా టైం అవుట్ ఇచ్చేసి వెళ్ళాను. నేను ఎందుకు? ఆత్మ సంబంధులు ఆత్మ ఆరాధన కలిగి ఉంటాను. మరి అదే టైంకు పాస్టర్ గారికి ఇంకొక చోట నేను అలాగే చెప్తాను, పాస్టర్ గారినో పాస్టర్నో మీరు పిలుచుకున్నామంటే, కానీ పాస్టర్ను పిలవడానికి లేదు. ఈరోజు వాక్యం చెప్పలేదు నేను. పాస్టర్ గారు అంటే అక్కడ ఉందాక ఇంకొకటి బర్త్డే అన్నారు. సరే అని. ఎందుకు అంటే ఆత్మ సంబంధులు ఆత్మ ఆరాధన కలిగి ఉంటారు. అందుకే జ్యోతి కూడా మరి ప్రేయర్ హాల్కి వచ్చింది, అంటే మండే రోజు వచ్చి అందరికి చెప్పింది తన యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమం అని. ఇక్కడ కూడా చెప్పి ప్రేయర్ చేయమనేది. ఆత్మ సంబంధులు ఆత్మ విషయాల మీద ఆరాధన కలిగి ఉంటారు. అంటే దేవుని సన్నిధిలో అందరూ కలిసి ప్రార్థన చేయాలి, ఆత్మ సంబంధులు రావాలి అనేది ఒక ఆలోచన కదా.
మనం ఇంకా నామకు వస్తే వెళ్తాం, నామకు వస్తే వర్కౌట్కాం, నామకు వస్తే బాప్తీసము ఆత్మలో జన్మింప చేసింది కాదు. నువ్వు నిజంగా ఆత్మలో జన్మిస్తే నువ్వు ఖచ్చితంగా ఒప్పుకుంటావు. ప్రభువును పక్కకు పెట్టేసి, ప్రభువును బయట పెట్టేసి, ప్రభువును ఎక్కడో తోసేసి హల్లెలూయా స్తుతి మహిమ అంటే ఆ స్తుతి ఆరాధన దేవునికి ఇష్టమైంది కాదు. తీర్పు దినమందు దేవుడు నిన్ను నిలబెట్టి మాట్లాడతాడు. ఆమోసు 8లో మాట్లాడినట్టుగా, ప్రకటన 18లో మాట్లాడినట్టుగా, మీ పిల్లల గ్రోవి నాదం నాకు ఇష్టం లేదు, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, ఎవరు పాడమన్నారు అంటారు. ఎందుకు? నాతో సంబంధం లేని మీతో నాకేంటి అంటారు. అందుకే సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పాడు. ఇందాక కూడా చెప్తున్నాడు, ఎవరు బుద్ధి చెప్పాడు? మీకు ఎవరైనా చెప్పారా? పూర్వమంది మీకు ఎవరైనా చెప్పారా ఈ విషయాలు? చెప్పితే మీరు మారరా? ఇంకా మారరా? ఏం మారుతున్నారు మీరు? లోకానుసారంగా మారుతున్నారా? శరీర క్రియలు నెరవేర్చుకోవడానికి మారుతున్నారా? అడుగుతున్నాడు. ఈ రాత్రి కాల సమయం ముందు పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతించే విధానంలో ఈ యొక్క ఇశ్రాయేలీయులు అందరూ అంటున్నారు, వంశాలన్నీ కూడా స్తుతించారు. అయితే మన స్తుతి ధూపం దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. అందుకే లేయా ఎంతగానో కృతజ్ఞతాస్తులు దేవునికి చెల్లించింది. చాలా చాలా. రాహేలు విశ్వాస ఘాతకురాలు. వాళ్ళ అక్క పుత్రదాత వృక్ష ఫలాలు ప్రార్థన చేసి ఇచ్చింది. వాటి ద్వారా దేవుడు దయచేసి ఆమె గర్భఫలం ఇస్తే అక్కడ మర్చిపోతుంది. దేవుడు స్తుతిస్తుంది అనుకోండి, అది కూడా ముందు భర్తను పోయి బాగా సతాయించి ఆ తర్వాత దేవుడా ఇచ్చామని దేవుని గుర్తు పెట్టుకుంటుంది. కానీ ప్రయత్నమేమి ఆమె హృదయం అంతా విగ్రహాలే. అందుకన్నాడు, విగ్రహాలు మీ హృదయాల్లో నిలుపుకొని దేవుడా దేవుడా అంటే దేవునికి ఆరాధన ఎంపైన సువాస యాగం కాదు. మీ హృదయాల్లో విగ్రహాలు ఉన్నాయి. బయటికి నువ్వు విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేయకపోవచ్చు, బయటికి ఒక బొమ్మను పెట్టుకొని పూలు వేసి కొబ్బరికాయ కొట్టకపోవచ్చు, కానీ దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది విగ్రహమే. అది తల్లినైనా, తండ్రినైనా, వస్తువునైనా, ఉద్యోగమైనా, ఏదైనా కూడా. ఈ రాత్రి కాల సమయమందు ప్రశ్న వేసుకున్నావు, దేవునికి నువ్వు ప్రథమ స్థానం ఇస్తున్నావా, లోకానికి ఇస్తున్నావా, వ్యక్తులకు ఇస్తున్నావా? హృదయంలో దేవుని మందిరానికి వస్తారు, హృదయం అంతా అటు ఇటు చూస్తూ ఉంటారు. టీవీలో కూడా ఈ మధ్య ఎక్కువగా ఇదే మాట చెప్తున్నారు. దేవుని మందిరానికి వచ్చి మోహపు చూపుడు, మోహపు తలంపులు, లవ్ ఎఫెక్ట్ దేవుని మందిరంలోనే. నా మందిరంలో దొంగలుగా చేస్తున్నారా? ప్రసిద్ధిస్తున్నాడు యేసు. ఆరాధించే స్థలం ఇది, ప్రార్థించే మందిరం ఇది, దేవుని స్తుతించే మందిరం ఇది, దేవుని గణపరిచే మందిరం ఇది, దేవుని కొనియాడే మందిరం. ఆ మందిరంలో మన స్తుతి ధూపం ఏమై ఉంటుంది? దేవునికి ఇష్టమైన యాగంగా ఉంటుందా? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. అందుకే పరిశుద్ధాత్మదేవుడు రాత్రి కాల సమయం ముందు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ వంశీలతో సహా మీరు దేవుని స్తుతించండి, గణపరచండి అంటున్నాడు. గణపరిచే విధానం, చేసిన మేళ్లను ఎప్పుడు మర్చిపోకూడదు. విశ్వాస ఘాతకుడు పాపుడే అని కూడా రాయబడింది. స్తుతి అన్నది ప్రతి విషయంలో. నేను అందుకే నిన్న కూడా అదే చెప్పాను, మీకు పిల్లలు ఇచ్చే వరకు బాగా స్తుతిస్తారు, పిల్లల్ని ఇచ్చిన తర్వాత మర్చిపోతారు. అది కాదు, పిల్లల్ని ఇచ్చిన తర్వాత నువ్వు స్తుతించాలి, స్కూల్కి వెళ్ళేటప్పుడు స్తుతి చేయాలి, దైవ స్కూల్కు నడిపిస్తున్నామని వచ్చిన తర్వాత ప్రార్థన చేసి స్తుతి చేయాలి, భోజనం చేసినప్పుడు స్తుతి చేయాలి, భోజనం అయిపోయిన తర్వాత కూడా స్తుతి చేయాలి. ఎందుకు అంటే చాలా మంది భోజన ప్లేట్ల పెట్టుకొని కూడా తినలేని పరిస్థితి. ఈరోజే ఇందాకనే రూతనే ఆ పాప వచ్చింది, పాపం ప్లేట్లు అంతా వేసుకుందా, తినలేకపోయి ప్లేట్ అలా పడేసింది, తల తిరుగుతుందని భయంకరంగా. కానీ ఇంటికి వచ్చి ఎంతసేపు చేదలు ఇచ్చి నిమ్మరసం ఇచ్చేసరికి రిలాక్స్ అయిపోయింది. మరి ఇచ్చారో లేదు తెలియదు, ప్రేయర్కి వస్తామన్నారు. హల్లెలూయా కూర్చుని అనమాట. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే మనం అది తినగలుగుతున్నామంటే దేవుని కృప. పనికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయాలి, వచ్చిన తర్వాత కూడా చేయాలి. ఊరికి వెళ్ళేటప్పుడు, ఊరి నుంచి వచ్చిన తర్వాత, ఉద్యోగం వెళ్ళేటప్పుడు, ఏదైనా కూడా మనం ఏం చేస్తున్నామంటే వెళ్ళేటప్పుడు చేస్తాం, ఇంకా తర్వాత పనులు అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి అవసరాల కోసం దేవుడు కాదు. మన స్తుతి ఆరాధన హృదయపూర్తిగా దేవుడు చేసిన మేళ్ళన్నింటినీ స్తుతించాలి. జీవిత పర్యంత వరకు స్తుతులతో నింపబడాలి. అది అక్కడ స్తుతి అన్నది కేవలం మేలు చేసినప్పుడు మాత్రమే కాదు, మేలు పొందుకొని దేవుని జ్ఞాపకం చేసుకోవడం అని కూడా కాదు, కష్టంలో కూడా దేవుని స్తుతించాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కీర్తనకారుడు 119 67 నుంచి 72 దాకా చదివితే
శ్రమ నొందక మునుపు త్రోవ విడిచితిని, శ్రమ నొందింట్లో ఏమైందంట? మేలైనట్టు. నిజమే. ఎందుకంటే శ్రమలు మన జీవితానికి ఆశీర్వాదం. గాలి వాన చేత కొట్టుబడి ఆదం లేక ఉన్నదానా? అక్కడ గాలి వాన చేత కొట్టుబడింది, ఆదం లేదు, ప్రభు పైన ఆనుకుంది. వెంటనే దేవుడు నీలాంజనములతో కట్టుకున్నాడు. ఎంత గొప్ప కృప చూడండి. అనేకుల జీవితాన్ని స్థిరపరుస్తున్నాడు దేవుడు. చాలా మంది వెక్స్ అయిపోయి కన్నిటిలో జీవితంలో ఉన్నారు. నిన్న వెన్న బాబా శిరీష ఒకప్పుడు ఎంతగానో హృదయం పగిలేలా ఏడ్చేది. ఇప్పుడు ఎంత సంతోషంగా ఉంది. చక్కగా చక్కటి పాపం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకు అంటే దేవుడు మనం నిరాకారంగా శూన్యంగా ఉండేలా స్తుతించలేదు. ముందుగానే ఏదైనా తోటను తయారు చేసిన తర్వాతనే ఆదామును చేసి హవ్వను చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము హవ్వ గురించి అసలు ఆలోచించలేదు, అడగలేదు కూడా. నన్ను ఒంటరిగా ఎందుకు చేసావు దేవా, నాకు ఒక సాటైన సాయం ఇవ్వరా అనలేదు. గాఢ నిద్ర ఉన్నాను, లేచి చూసేసరికి పక్కన హవ్వ ఉంది. షాక్ అయిపోయాడు. అంటే తన ప్రియులు నిద్రిస్తూ ఉంటే దేవుడు వాళ్ళకు సమస్తము సమకూరుస్తాడు. ఉద్యోగం కానీ, వివాహం కానీ, పిల్లలు కానివ్వండి, మరి సమస్తమైన సమృద్ధి అయిన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడు మనం ఎల్లవేళలా దేవుని స్తుతించినప్పుడు, మంచిలో, మన యొక్క కష్టంలో, మన బాధలో, మన వేదనలో దేవుడు చేసిన మేళను ఎప్పుడు మనం మర్చిపోకూడదు. కానీ ఇస్కరియోతీయుగా విశ్వాసఘాతకుడైపోయాడు. అందుకని ఇక్కడ అది కూడా అంటాడు, మాయా స్వరూపుడనైనట్టు. చూడండి 19వ వచనం, మాయా స్వరూపుడనైనట్టు నన్ను వెదుకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. ఎంతగా చెప్పినాడు, నన్ను వెదుకుడని నేను చెప్పలేదు కదా. నేను మాయా స్వరూపుడుగా మాయ చేసేవాడిని అనుకుంటున్నారా? చాలా మంది మాయలు చేయడానికి వస్తారు. అంటే కేవలం వాళ్ళ అవసరాలు తీర్చుకోవడమే వస్తారు. అంటే మన భాషలో చెప్పాలంటే అడుక్కొని తిని చిప్పపగలేసే రకాలు ఉంటారు కొంతమంది కదా. ఇస్కరియోతు యూదాలాగా మాయా స్వరూపుడని కాదు, నేను మాయలు చేసే విధానంలో రాలేదు నేను. ఎందుకు అంటే కింగ్ సౌలు కూడా మొదట ఏమన్నాడు, నాయనా నాయనా దావీదా అన్నాడు. తర్వాత ఏం చేసినాడు, చంపడానికి. చూడండి, పైకేమో నాయన తండ్రి అన్నాడు. నా ప్రాణము ఏ పాటిది, నన్ను ఇలా బ్రతికించావా అని ఎంత స్తుతించాడో. తర్వాత మళ్ళీ చంపాలి చంపాలి చంపాలి. పైకి భక్తి, లోపల రక్తి కాదు. పైకి దేవుని మహిమపరుస్తున్నాడు, కానీ లోపలంతా దేవునికి విరోధమైన ఆలోచనలు. వద్దు, యథార్థత. యథార్థమైన వాడు యథార్థంగానే దేవుని ఆరాధిస్తాడు. ముఖాన్నే దేవునికి మహిమకరమైన విధానంలో తప్పును తప్పుగా ఖండించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, అబ్షాలోము కూడా తండ్రి దగ్గర ఎంతో ప్రేమ ఉన్నట్టుగా, నాన్నగారు నేను అక్కడ ఉత్సవం చేసుకోబోతున్నా, నాకు సెలవివ్వరా అంటాడు. పాపం దావీదు కూడా నిజమే అనుకుంటాడు. తర్వాత వచ్చి చెప్తారు, అదేంటి రాజుగారు, ఆ యొక్క అబ్షాలోము అడిగింది ఎందుకు తెలుసా, మిమ్మలను మీ వాళ్ళందరినీ చంపడానికి అడిగితే నువ్వు సెలవిచ్చావా, అయిపోయింది, నువ్వు అయిపోయావు ఇక అని చెప్పేసరికి పాపం చెప్పులు కూడా వేసుకోకుండా పాయాలను చిత్తయిస్తాడు. పాపం తల పైన చేతులు పెట్టుకొని ఎంత ఇదిగా వెళ్ళిపోతాడు దావీదు. గుండె పగిలిపోతుంది. అదేంటి, నా సొంత కొడుక, పైకి నాన్న నాన్న అనుకుంటూనే వెనకాల గోతులు తవ్వే రకం మాయాలు చేసే జీవితం వద్దు. ఇక్కడ అంటారు కదా ఎంత బాగా, మాయా స్వరూపుడనైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు అన్నాడు. నచ్చనా జీవితం. కాకి నటిస్తుంది, కానీ అది కోకిల కాదని ఒకరోజు తెలుస్తుంది. ఈ యొక్క పక్షిరాజు నటించదు. పక్షిరాజు చాలా యథార్థంగా ఉంటుంది. పక్షిరాజు ఎంత పైకి ఎగురుతుందో, ఒకరోజు దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఎంత పైకి ఎగిరినా కూడా కింద ఉన్నదేదో దానికి తెలుస్తుంది. అలాగనే కింద ఉన్నప్పుడు పైన ఏం జరుగుతుందో కూడా అది చూడగలుగుతుంది. ఎందుకు, దాని కన్ను దృష్టి చాలా నిష్కలంకమైన కన్ను దృష్టి. అందుకని అది ఎక్కడున్నా తన గూడును పైన కట్టుకొని ఆ పైనున్న గూటిలోకి ఆ యొక్క విష సర్పాలు రావు అన్న ఆలోచనతో పక్షిరాజు పైన గూడు కట్టుకొని ఆ గూడులో తన పిల్లని గుడ్లను పెట్టుకున్నప్పుడు, ఒకవేళ పాము పైకెక్కి తన పిల్లని తినడానికి వెళ్తుందని తెలిసిందంటే ఎక్కడున్నా అది పసి కడుతుంది, ఊరుకోదు. వెంటనే నా పిల్లల్ని ఇలా చేస్తావా అనే ఆ పామును రక్కేసి దాని పొట్ట చీల్చి పేగులన్నీ బయటకు
బయటకు వచ్చేలా చేస్తుంది, తల ముట్టుతోని పొడిచి 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 చేసేస్తుంది. శత్రువు తన పిల్లలకు హాని కలగకుండా ఈ రాత్రి కాల సమయమందు తండ్రి అయిన దేవుడు తన పిల్లలైన మనను కూడా అలాగ శత్రువు నుంచి కాపాడు. సంఘంలో ఎవరికి ఎలాంటి బాధ కలిగినా కూడా అలాగా మనం కాపాడే వారంగా ఉండాలి. ప్రతి విశ్వాసి, ఒక్కరని కాదు, ప్రతి విశ్వాసి ఒక్కరికి ఏదైనా ఉంటే యథార్థంగా ఉండాలి. పైకి ప్రేమ నటించి లోపల ఆంతర్యంలో దేవునికి విరోధమైన ఆలోచన ఉండకూడదు. అందుకే ఇక్కడ నేను మాయలు చేసేవాడిని కాదు, యథార్థమైన విధానంలో. చూడండి కింద అంటున్నాడు, యథార్థమైన సంగతులు తెలియచేయవాడను యెహోవాను నేనే. నేను యథార్థంగా మాట్లాడతాను మొఖాన్ని. అందుకే యేసు ప్రభు కూడా యథార్థంగానే అన్నాడు, అయ్యో శాస్త్రులారా పరిసయ్యులారా సున్నం పట్టిన వాళ్ళకి, పైన బాగానేమో కడుగేస్తున్నారు, లోపల అజితేంద్రియత్వంతో నిండి ఉంది కదా అన్న. మీరంతా మేడి పండు పైకి బాగా ఉంది, లోపలంతా పురుగులు. అలాంటి జీవితం మంచి జీవితం కాదు. మన హృదయంలో ఒకటే ఉండాలి, బయటికి కూడా ఒకటే ఉండాలి. నటించే జీవితం ఏదో ఒక రోజు బయటపడుతుంది. రాత్రి కాల సమయమందు యథార్థవంతులైన దేవుడు మన నుంచి యథార్థంగా ఆయనను ఆరాధించాలి, సత్యంతో ఆయన ఆరాధించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మనం అలాగే ఆరాధించాలి. ఎక్కడైనా ఆరాధించవచ్చు, సంఘంలోనే కాదు, పనుల్లో, నీ యొక్క నువ్వు ఏ బస్సులో ఉన్నా, ఆటోలో ఉన్నా, ఎక్కడైనా మన ఆత్మకు దేవుని ఆత్మతో లింకప్ అయి ఉండాలి. అలాగే మనం ఎప్పుడు 24 గంటలు మనం ఆయన ఆరాధన చేయొచ్చు. ఆరాధనకి ఇంత టైం అనేది లేదు, యెహోవాను స్తుతించడానికి పర్టికులర్ టైం అనేది లేదు. కానీ ఆయనతో మాట్లాడడానికి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి ఆ టైంలో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనకు మాత్రం టైం ఖచ్చితంగా కేటాయించాలి. మళ్ళీ చెప్తున్నాం, స్తుతికి ఎక్కడైనా స్తుతి చేయొచ్చు, ఇన్ ద సేమ్ ప్రార్థన కూడా చేయొచ్చు. బట్ అలాగని కాదు, ప్రత్యేకంగా కొంత టయాన్ని మనము స్పేర్గా ఉంచుకోవాలి దేవునితో మాట్లాడడానికి, వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడడానికి. అలాగనే ఆయనను ఆరాధించే వాళ్ళు అందుకనే ఆత్మతో సత్యంతో అనే మాట మాట్లాడుతున్నాడు. దానియేలు కూడా అలాగే చేశాడు, దావీదు కూడా అలాగే చేశాడు. రాజుగా ఉన్నా, ఒకవైపు యుద్ధాలు చేస్తున్నా, ఒకవైపు ఆయన రాజరిక పని జరిపిస్తూ కూడా ప్రభుత్వనే మాట్లాడుతున్నాడు. అదే మాట పదే పదే దానియేలు కూడా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కాల సమయమందు మన పని పాటల్లో ప్రతి విషయంలో దేవుని స్తుతించే వారుగా ఉండాలి. మన ఆంతర్యంలో దేవునికి స్తుతి ధూపం వేస్తూ ఉండే వారంగా మనం ఉండాలి. ఎక్కడైనా, ఎచ్చటైనా, ఎప్పుడైనా, ఎంతసేపైనా మనం ప్రార్థన చేసుకోవచ్చు. అందుకే ఎల్లప్పుడూ అంటాడు, ఇంకా అసలు టైం మెన్షన్ చేయకుండా టోటల్గా దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ నాయతో నా ప్రభును చూచుచుంటుంది. మరి ప్రభువు చూస్తే ఊరుకుంటాడా? దావీదు స్తుతి చేస్తూనే ఉన్నాడు. అందుకే మొదటి దెస్సలోనికైలు 5వ అధ్యాయంలో 16 నుంచి మీరు చదివితే అక్కడ అంటారు కదా, ప్రతి విషయంలో కృతజ్ఞత పూర్తిగా మీ విన్నపాలు తెలియచేయండి. ఆత్మను ఏం చేయాలంట? ఆత్మకుడి. సింపుల్, ఆత్మను ఆత్మకుడి అంటే స్తుతి చేయడం ఆపేసావు అంటే నీ ఆత్మ ఆరిపోయినట్టు. జీవించున్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు ముద్రవే. పైకి భక్తి కాదు. ఆదివారం రోజు నుంచి 1 గంట సేపు ఉంటే ఏం భక్తి వస్తుంది? 52 వారాలు మనం సంఘానికి వస్తే 52 వారాలు వాక్యం వింటాం. అప్పుడు రాని ఉజ్జీవము 3 రోజుల్లో పెడితే వచ్చేస్తుందా? ఉజ్జీవ సభలను పెట్టాలి. 3 రోజుల్లో మారిపోతారా వాళ్ళు? మారదు కదా. ఈ యొక్క రాత్రి కాలశంలో మనకి జ్ఞాపకం చేస్తుంది. ఎక్కడ ఉజ్జీవం? హృదయంలో రావాలి. చప్పట్లు కొడితే ఉజ్జీవం కాదు, డ్రమ్స్లో ఉజ్జీవం కాదు, మాటలో కాదు. దేవుని వాక్యమును ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. వాక్యమును పెడర్థాలు చేసుకోకూడదు. వాక్యమునకు మార్చి మనం మాట్లాడకూడదు. కల్పన కథల వైపు మనం తిరగకూడదు. వాక్యంలో తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడో అదే పాటించాలి. అందుకే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞను పాటించాలి. ఆజ్ఞకు వేరుగా ఎవరు చెప్పినా కూడా వినకూడదు. పైనుంచి దూత వచ్చి చెప్పినా కూడా వినకూడదు అని రాయాలి. అందుకే ఈ రాత్రి కాల సమయమందు దేవుని ఆరాధించేటటువంటి మనం ఎప్పుడైనా ఆరాధించవచ్చు, ఎక్కడైనా ఆరాధించవచ్చు, ఎంతసేపైనా ఆరాధించవచ్చు, ఎవరైనా ఆరాధించవచ్చు. అయితే మందిరంలో ఆరాధించేటప్పుడు మాత్రం ఆత్మతో నింపబడిన వాళ్ళు గైడ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మందిరంలో క్రమం వేరే, క్రమమైన విధానంలో మనం ఆరాధన ఉంటుంది అక్కడ. అలాగే ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఆరాధన చేసుకో. నీ హృదయపు అత్యధిక భాగంలోంచి వచ్చింది.
అందుకని ఆత్మతో నింపబడిన వ్యక్తులు దైవికమైన విధానంలో శుద్ధ హృదయంతో పరిశుద్ధమైన చేతులైతే వారు స్తుతించేటప్పుడు అది దేవునికి ఇష్టంగా ఉంటుంది. అలాగా మనం కూడా వాళ్ళలో ఫాలో అవుతున్నాం కాబట్టి పరిశుద్ధులతో కలిసి చేసే ప్రార్థన ఇంపైన సువాసన యాగమై దేవుని సన్నిధికి చేరుతుంది. రెఫరెన్స్ చూసుకోండి మీరు కావాలైతే కీర్తన 8వ అధ్యాయంలో చూడండి. పరిశుద్ధులందరి ప్రార్థన, అక్కడ పాపల ప్రార్థన లేదు. పాపల ప్రార్థన వింటాడు ఎప్పుడు? పాపాన్ని కడిగి వేసుకొని పశ్చాత్తాపడి పాపం ఏసే చేతిలో పెట్టాలా, ఏసే శరీరంలో దాచాలి, మళ్ళా దాచుకోవడం కాదు. ప్రేమ పాపాల కప్పుడా అని దప్పుడు బోధలు చేస్తుంటారు, వినొద్దాడు. పాపాలు కప్పడం కాదు, అక్కడ దాచడము అంటున్నాడు. ఎక్కడ దాచాలి? ప్రేమను వృద్ధిపరిచేవాడు ఆ యొక్క అతిక్రమంలో దాచాలి. ఎక్కడ? ఏసే శరీరంలో దాచాలి, నీలో కాదు. అంటే నువ్వు బయటికి తీసేసాలి దాని పాపాన్ని, ఒప్పేసుకోవాలి దేవుని సన్నిధిలో, ఏసేకి అప్పగించాలి. ఏసే వాటిని ఆయన వీపులో వేసుకుంటాడు, వెనకాల వేసేస్తాడు, అవి సముద్రంలో పడతాయి, ఇక కనపడవు. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకున్నావో ఒప్పుకున్న తర్వాత మరలా పాపం గురించి మరి జ్ఞాపకాలు రావు, కడగబడతాయి. ఒప్పుకోకపోతే ఇంకెక్కడుంది? అసలు పాపమే ఒప్పుకోలేదు కదా, ప్రేమనే లేదు, ఇంకా ప్రేమలో ఉద్యమిస్తుంది రాదు. ప్రేమ అంటే వాక్యమే, వాక్యానుసారమైన జీవితమే లేదు కదా. దేవుడు ప్రేమ ఉన్నాడు అని వాక్యంలో మనం చూస్తాం. ఆది యందు వాక్యములను, వాక్యము దేవుడే అయినాను, ఆయన ప్రేమ స్వరూపి అంటున్నాం. మరి ప్రేమ కల ఈ దేవుని వాక్యము మనలో ఉంటే పాపం వాటంతటదే బయటకు వచ్చేస్తుంది. వాక్యములకు పాపములకు పొత్తు కుదరదు. వాక్యం నీ హృదయంలో ఉంది అంటే 100% పాపం బయటకు వచ్చేస్తుంది. ఇంజెక్షన్ శరీరం లోపలికి పోయిందంటే 100% జ్వరం బయటికి రావాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు నమ్ముతున్నారు కదా, టాబ్లెట్ వేసుకున్నామంటే జ్వరం పోతుంది, హెడేక్ పోతుంది, బయటకు వచ్చేస్తుంది. ఆ వేసుకున్నది ఎందుకు? నువ్వు అది బయటికి రావాలనే కదా. వాక్యం నీ హృదయంలో ఉంది అని నువ్వు అంటున్నావు, మరి ఉంటే పాపం ఎక్కడుంది? పాపం బయట ఉండాలి. పాపం నీ హృదయంలో ఉంటే వాక్యం ఎక్కడ ఉంటుంది? ఉండదు, ఉండదు, పొత్తు కుదరదు. పాపం ఒప్పుకున్న తర్వాత ఏసే రక్తంలో నీ హృదయాన్ని కడిగి అప్పుడు దేవుడు వాక్యంతో నేను నింపుతాడు. అప్పుడు నువ్వు ఆత్మ సంబంధి అయిపోతావు, అప్పుడు ఆత్మలో జన్మిస్తావు, అప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలే ఆరాటం కలిగి ఉంటావు. దేవుడి మందిరానికి వస్తే వాక్యం పట్లే తపన, తృష్ణ, పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన తలంపులు, పరిశుద్ధమైన ఆలోచనలు, పాపంలో అసహించుకుంటావు, పాపిని ప్రేమిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దుష్టత్వాన్ని అసహించుకుంటావు, దుష్టులను ప్రేమిస్తావు. ఎప్పుడు? దుష్టాన్ని విడిచిపెట్టిన తర్వాతనే. యేసయ్య పాపంలో ఉన్న వాళ్ళతో సహవాసం చేయలేదు, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాళ్ళతో సహవాసం చేశాడు. ఇది గుర్తుపెట్టుకోండి. చక్కగా ఒప్పుకున్న తర్వాతనే నేను నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. సమరస్త్రీ కుండ విడిచిపెట్టిన తర్వాతనే ఆమె వీధిలోకి వెళ్ళి అనేకులకు చక్కగా పరిచయం చేసింది. పాపం ఉంచడం కాదు. మగ్ధులైన మరియ పాపం ఒప్పేసి కడిగేసిన తర్వాత ఆమె షైన్ అయిపోయింది. యేసయ్య ఆమెను చేరదీశాడు. ఈమెకే నేను చెప్తాను అని, ఆమెకే నా శిష్యులకు వెళ్ళి వాక్యం చెప్పు అని మొదటి మిషనరీగా తయారు చేశాడు. ఎంత ప్రేమగల తండ్రి. ఒప్పుకున్నావంటే దేవుని మహిమను చూస్తాం, ఒప్పుకున్నావంటే దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. ఇలాంటి కాల సమయం ముందు స్తుతి చేయవలసిన వాళ్ళు శుద్ధ హృదయంతో వాక్యంతో నింపబడి దేవునికి ఇష్టమైన ఇంపైన సువాసన యాగంతో మనము దేవుని సన్నిధికి రావాలి, స్తుతి ధూపం వేయాలి. ఆ ధూపము పరిశుద్ధులతో కలిసి దేవుని సన్నిధికి పోతుంది. అంటే పరిశుద్ధ ఆత్మ, మన ఆత్మ, దేవుని ఆత్మ రెండు ఏకమై దేవుని సన్నిధికి చేరి విజ్ఞాపన చేయ ఆత్మ ఆల్రెడీ మన కోసం విజ్ఞాపన చేస్తుంది కాబట్టి అప్పుడు దేవుడు మన ప్రార్థన విని ఆన్ ద వే వెంటనే మనకు జవాబు ఇస్తుంది. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా ప్రార్థన ముగియలేదు, అప్పుడే నీవు బహుప్రియుడువు అని దూత వచ్చి చెప్పేసింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. వెంటనే ప్రార్థనలకు జవాబు వస్తాయి. ఎప్పుడు? మన పరిశుద్ధతను స్వతంత్రించుకున్నప్పుడు మాత్రమే. అందుకే మళ్ళీ ఇది ప్రకటన 5లో కూడా ఇంకొక మాట రాయబడింది, పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పాత్రలో ఉన్నాయి అని రాయబడింది. తర్వాత అపొస్తలుడైన పౌలు పత్రికలో చాలా మంది ప్రతిసారి పరిశుద్ధులకు 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 అని రాయబడింది.
పాపులకు అని రాయబడాలి. అంటే పాపులు శుద్ధి చేయబడిన తర్వాతనే దేవుడు ఏర్పరచుకున్నాడు అని అక్కడ అర్థం. చూడండి ఎంత చక్కగా, మీరు బాగా చదవండి పత్రికలో. పరిశుద్ధులైన వారికి, ఏర్పరచబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. పరిశుద్ధతలో శుభం నీ బ్రతుకుకు ఆశీర్వాదం, తప్పుకుంటే కాదు. ఈ రాత్రి కాల సమయమందు లేవి వంశీయులు, అహరోను వంశీయులు మాత్రమే కాదు, ఇశ్రాయేలు అందరూ అనే టోటల్గా అంటున్నాడు. ఆ తర్వాత అంటాడు కదా, అందరూ ప్రభువును చూడండి, యెరూషలేములో నివసించు యెహోవా, సియోనులో ఉండి సన్నిధింపబడ్డాక యెహోవాను స్తుతించుడి. ఇంకొక చూడంటాడు, అగ్ని, వడగండార, హిమమ, ఆవిరి, అందరూ దేవుని స్తుతించారు. ఇక 136 అంతా కృతజ్ఞత. ఇక్కడ కూడా స్తుతి సీక్రెట్ ఉంది. ఇక్కడ ఏంటంటే పైన లేవీలు చెప్తారు, కింద ప్రజలందరూ చెప్తారు. అంటే దైవజనులు చెప్పాలి, అప్పుడు మనం వాడికి రెస్పాన్స్ ఉంది. అక్కడ రెస్పాన్సిబుల్ రీడింగ్ లాగా ఉంది చూడండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి అని మోషే పలికితే ప్రజలందరూ ఆయన కృప నిరంతరం ఉండును అనాలి. దైవజనుడు మన పాస్ గారు ఈ మాట చెప్పాలి, అప్పుడు మనం ఏం చెప్పాలి? ఆయన కృప నిరంతరం, ఆయన కృప 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 కృప, ఇదే మనం చెప్పాలి. మనం వ్యక్తిగతంగా మనం ఇది ఆరాధించుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ సంఘంలో హైయెస్ట్ ఎవరు అంటే ఒక ప్రీస్ట్, అంటే దేవునికి ప్రతినిధిగా నిలబడినటువంటి దైవజనులు చెప్పాలన్నమాట. ఎవరు పడితే పడతారు, ఎవరు పడితే వాళ్ళు చేస్తే స్తుతి కాదు. మళ్ళీ చెప్తున్నా, వాక్యంలో ఆదికాండం నుంచి ప్రకటన వరకు కూడా ఇదే రాయబడింది. పరిశుద్ధులందరికీ చూడండి. కాబట్టి పరిశుద్ధులతో కలిసి మీరు ప్రార్థన చేయండి అని కూడా ఉంది. సహవాసంలో రొట్టె విరుచుకోవద్దు, ఎడతెక్క ఉండాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి మనం ఉండాలి. మనం ఒప్పుకున్న ప్రమాణాలను మర్చిపోకూడదు. అప్పుడు అనేక ఆశీర్వాదాలు వచ్చి ఇంకా కృప అంటే ఉచితంగా ఆయన మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికమైన మేళిస్తారు. దేవుడు లేఖన భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ. బైబిల్ స్టడీ అవుతుంది. సర్వాధికారి సృష్టికర్తను నిన్న గడిచిన కాలంలో వస్తే నేను వెళ్ళిన పరిస్థితులను ఆశీర్వదించుకోవాలని అన్ని విషయాలలో చేరి నేను స్థుతించడానికి నేను పరిష్కరించాను. ప్రత్యేకంగా రాష్ట్రాలను సమర్పించండి. మా ప్రమూలమైన వాతావరణం పంపించండి. మా నోటి మాటలు, మా హృదయాలను నిర్దిష్టికి అంగీకరణకు సహాయం చేయమని వేసినామని ప్రార్థిస్తున్నాం తండ్రి. జవాబుగా నా తండ్రి వివాహం జరిగించడమే కాకుండా చక్కటి కుమార్తెను ఇచ్చిన తండ్రి దేవా, ఈ యొక్క కుమార్తె తండ్రి కుమార చేయక దేవుని నామములో తండ్రి వెరోనిక అనే నామకరణం చేయడం మా ప్రభ నా తండ్రి. ఈ దినమందు ఈ చిన్న బిడ్డను మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నా దేవా, నీ పరలోకపు ఆశీర్వాదంలో విడుదల ప్రోక్షించనైనా తండ్రి కుమార చేయక దేవుని దీవెనలు అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల దేవుడు మెండుగా ప్రోక్షించమని ప్రార్థిస్తున్నా దేవా. దెబోరా లాగా నా ప్రభ నా తండ్రి రాణిలాగా ధైర్యంగా ఉండటానికి నా తండ్రి వెరోనికకు మీరు ఇచ్చిన ధైర్యము ఇవిడకి మీరు దాయించిన తండ్రి. ఎస్తేరుకి ఇచ్చిన ధైర్యం ఇవిడకి మీరు దాయించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు మహిమకరమైన కుమార్తెగా, నీకు ఇష్టమైన కుమార్తెగా, నీ సాక్షిగా సాధనంగా మీరు వాడుకోమని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.